నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తన కార్యాలయం వద్ద ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులకు సమస్యలు తను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం. పలు పత్రికలు సభా ఉల్లంఘనలకు పాల్పడ్డాయన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు చట్టసభల సమాచారాన్ని వక్రీకరించిన వారిపై చర్యలుంటాయని హెచ్చరిక. చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదు సాకుపత్రం అంటూ విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గత ప్రభుత్వంపై నిందలు వేయటం సరైంది కాదని హితవు. గుణదల పై వంతెన పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బోండా ఉమా త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతిలోని తన కార్యాలయానికి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించారు. తన శాఖలపై వచ్చిన అర్జీలతో పాటు ఇతర సమస్యల అర్జీలను కూడా పరిశీలించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించడంతో పాటు సమస్య తీవ్రతను బట్టి అధికారులతో మాట్లాడారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ 6వ వార్డు ఫస్ట్ లైన్ నుంచి మహిళలు వృద్ధులు తెలియజేసిన సమస్యపై స్పందించారు. ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్స్పై ప్రమాదకరంగా వేగంగా వీధిలో సంచరిస్తూ విద్యార్థినులు యువతలను మహిళలను వేధిస్తున్నారని వృద్ధులను భయపెడుతున్నారని ఓ లేఖలో పవన్కు ఫిర్యాదు వచ్చింది. అమ్మాయిల ఫోటోలు తీసి ఇంటర్నెట్లో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారని, మద్యం తాగి ఇళ్ల ముందు భారీ శబ్దాలు చేస్తూ పాటలు పెట్టడం, ఇళ్లపై రాళ్లు వేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు అందింది. నిందితుల ఫోటోలను, వాహనాల నంబర్లను సైతం తమ ఫిర్యాదుకు జత చేశారు బాధితులు. ఆ యువకులు ఒక మహిళా ఎస్ఐను సైతం వేధించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితులు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడుతో ఫోన్లో మాట్లాడారు పవన్. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ నుంచి వచ్చిన సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అసెంబ్లీలో పెట్టిన శ్వేతపత్రాన్ని వక్రీకరించిన సాక్షి, దాని అనుబంధ మీడియాలు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాయని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు సాక్షి, దాని అనుబంధ మీడియా సభా హక్కుల కమిటీ నుంచి నోటీసులు ఎదుర్కోక తప్పదన్నారు. సభా హక్కుల కమిటీ ఏర్పాటవగానే చట్టసభల సమాచారాన్ని వక్రీకరించిన వారిపై చర్యలుంటాయన్నారు. ఈ మేరకు యనమల మాట్లాడుతూ రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయంతో వైసీపీ నాయకులు తమ జేబులో నింపుకున్నారన్నది వాస్తవమన్నారు. అందుకే రాష్ట్రానికి లక్షలాది కోట్ల రూపాయల అప్పులు మిగిలాయన్నారు. రాష్ట్రంలో అప్పులు పెరిగి ఆదాయం లేదనే వాస్తవాల శ్వేతపత్రం ముఖ్యమంత్రి ప్రజల ముందు పెట్టడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని యనమల అన్నారు. శ్వేతపత్రంపై అభ్యంతరాలు ఉంటే అసెంబ్లీకి రావాలి కానీ జగన్ ఢిల్లీ పోవటం, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజయవాడ రాకుండా హైదరాబాద్ పోయి మాట్లాడడం వారిలో భయాందోళనకు నిదర్శనమన్నారు. జగన్ అప్పుల గురించి తప్పులు మాట్లాడుతూ ఇంకా దిగజారిపోతున్నారని యనమల విమర్శించారు. శ్వేతపత్రంలో అప్పులు అవాస్తవం అంటున్న జగన్ తన ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. గత 5 ఏళ్లలో రాష్ట్రానికి ఆదాయం వచ్చిందన్నది వాస్తవమన్నారు. అయినా 10 లక్షల కోట్లు అప్పు తెచ్చారంటే ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్లిందో సమాధానం చెప్పాలన్నారు. ఎంత తెచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత వృద్ధి సాధించారంటే జగన్ వద్ద సమాధానం లేదన్నారు. తాను చెబుతున్నట్లు బ్రహ్మాండమైన పాలన అందించి ఉంటే ప్రజలు ఇంత ఘోరంగా తీర్పు ఇచ్చి ఉండేవారు కాదని జగన్ గ్రహించాలని యనమల అన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి శ్వేతపత్రం ఫైనాన్సెస్ మీద చాలా డీటెయిల్డ్గా గత ప్రభుత్వంలో జరిగినటువంటి దోపిడీ విధానాల మీద, ఆ దోపిడీ విధానాల వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం వచ్చింది, అదేవిధంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, అప్పులు ఏ విధంగా పెరిగాయి, అదేవిధంగా అప్పులు పెరిగినా ఆదాయం పెరిగినా కొన్ని చోట్ల అభివృద్ధి లేదనే దాని మీద చాలా స్పష్టంగా శ్వేతపత్రం ఇచ్చారు. ఈ శ్వేతపత్రాన్ని ఉన్నటువంటి వాస్తవాల్ని శాసనసభలో పెడితే, కౌన్సిల్లో పెడితే వైసీపీ నాయకులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారంటే దీంట్లో వాస్తవాలు ఉన్నాయని. ఈ వాస్తవాలు బయటకు వచ్చి ప్రజలు ఈ వాస్తవాలను అర్థం చేసుకుంటే భవిష్యత్తులోనే వీళ్ళకి మనుగడ ఉండదు, మళ్ళీ అధికారం వచ్చేటువంటి సందర్భం కూడా ఉండదు అనేటువంటి ఒక భయాందోళన ఉంది వైసీపీ నాయకుల్లో కానీ జగన్లో కానీ.
జగన్ అనుచరుల్లో కానీ. ఆ విధంగా శ్వేతపత్రాలను కూడా వక్రీకరించి మాట్లాడడం అనేటువంటిది సరి అయినటువంటి విధానం కాదు. ఒకవేళ అట్లా మాట్లాడాలనుకున్నప్పుడు అసెంబ్లీకి వచ్చి ఉండవలసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని, అది ఒక సాకుపత్రమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. అసలు శ్వేతపత్రానికే అర్థం మార్చిన చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం వాస్తవ పరిస్థితులు వివరిస్తూ తామేం చేయబోతున్నామో చెప్పకుండా గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ అన్నిటికీ మమ్మల్ని బాధ్యులను చేస్తాం, వైట్ పేపర్ల పేరుతో డ్రామాలు చేస్తున్నారని బుగ్గన ఆక్షేపించారు. ఈ మేరకు బుగ్గన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు టీడీపీ అట్టహాసంగా ప్రకటించిన సూపర్ 6 అమలుకు ముందే తొలి ఓవర్లోనే డకౌట్ అయిందని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల సీఎంగా పనిచేశానని పదే పదే చెప్పుకునే చంద్రబాబు సంపద సృష్టించడం తనకు మాత్రమే తెలుసునని గొప్పగా ప్రచారం చేసుకున్నారన్న బుగ్గన, అదే చంద్రబాబు ఇప్పుడు తమ సూపర్ 6 పథకాలపై ప్రజలను అడుగుతానని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. బాబు వైఖరి చూస్తుంటే మీరంతా కొండను ఎత్తి నా నెత్తిపై పెట్టండి, నేను దాన్ని మోస్తాను అన్నట్లు ఉందని బుగ్గన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆదాయం 2.40 లక్షల కోట్లు కాగా రెగ్యులర్ జీతభత్యాలు, పెన్షన్లు, సబ్సిడీలు, పీడీఎస్, అప్పులకు వడ్డీలు, ఇతర పరిపాలనా అవసరాల కోసమే 2.50 లక్షల కోట్లు ఖర్చవుతుందన్న ఆయన ఆ అవసరాల కోసమే ఏటా 10,000 కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. మరి అలాంటప్పుడు ఏటా దాదాపు 1,50,000 కోట్లు వ్యయమయ్యే పథకాలను చంద్రబాబు ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. వాటిని అమలు చేయలేరన్న విషయం తెలుసు కాబట్టే ఇప్పుడు శ్వేతపత్రాల పేరుతో సాకు పత్రాలు రిలీజ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏవైతే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయో, డెఫిషియన్సీస్ ఉన్నాయో, తక్కువలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా రిజాల్వ్ చేయబోతున్నాం అంటే వైట్ పేపరు. ఇదేందండి, వైట్ పేపర్ ఇచ్చేసి క్లీన్గా చేతులు ఎత్తేసినట్లుంది ప్రభుత్వం. ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు, స్ట్రెయిట్ అవే 30వ పేజీకి వెళ్ళిపోవాలి. సారాంశం అంతా 30వ పేజీలో ఉందన్నమాట. అంత ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు. అంటే ఇది వైట్ పేపర్ అనేది మీరు తెలుగుదేశం ప్రభుత్వము మీరు చెప్పినట్లుగా ఎంతో ఆశలతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళ ఆశలన్నీ కూడా మొత్తం నీరుగార్చి నిరాశ చెందే విధంగా మీరు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది అసలు చూసిన తర్వాత అనిపిస్తుంది, ఇది శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా? శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా? అన్ని సాకులు కనపడుతూ ఉన్నాయి. ఆ సాకులు కూడా అన్ని ఇన్వాలిడ్ సాకులు. నేను చెప్తాను ఎందుకు ఇన్వాలిడ్. అసలు సూపర్ 6 అని చెప్పి మీ సూపర్ 6 మీద ఎంతో నమ్మకంతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకుంటే, ఒకవైపేమో ప్రజల్లోనే డౌట్స్ కూడా చెప్తున్నారు. అసలు ఈ విధంగా ఇన్ని సీట్లు ఎట్లు వచ్చినాయి, ఈ విధంగా ఇంత మెజారిటీలు ఎట్లు వచ్చినాయని చెప్పి ప్రజలు ప్రశ్న ఒకవైపు. ఈ మధ్యకాలంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఎంతోమంది ప్రశ్న వేస్తున్నారు అసలు ఎన్నికల విధానంలో. సరే, ఏది ఏమైనా కూడా సూపర్ 6 ఇప్పుడు మొదలు కాకముందే మొట్టమొదటి ఓవర్లోనే సూపర్ 6 డక్అవుట్ అయినట్లుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏళ్ల తరబడి అసంపూర్తిగా మిగిలి ఉన్న గుణదల రైల్వేపై వంతెనను త్వరితగతిన పూర్తి చేస్తామని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గుణదల ప్రాంతంలో అత్యంత అవసరమైన ఈ వంతెనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అతి తక్కువ కాలంలో పూర్తి చేసే బాధ్యత తమదని స్పష్టం చేశారు. గుణదల ప్రాంతంలో అసంపూర్తిగా మిగిలిన రైల్వేపై వంతెనను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పరిశీలించారు. అధికారులతో కలిసి నిర్మాణ పనులకు కావాల్సిన అనుమతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏళ్ల తరబడి అసంపూర్తిగా మిగిలి ఉన్న గుణదల రైల్వేపై వంతెనను త్వరితగతిలో పూర్తి చేస్తామన్నారు. గుణదల ప్రాంతంలో అత్యంత అవసరమైన ఈ వంతెనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అతి తక్కువ కాలంలో పూర్తి చేసే బాధ్యత తమదని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. అధికారులతో సమన్వయం పరుచుకొని నిర్మాణ పనులను పూర్తి చేస్తామని, ఈ వంతెన పూర్తవగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర ప్రభుత్వ పెద్దలను తీసుకువచ్చి ప్రతిష్టాత్మకంగా ప్రారంభోత్సవం చేస్తామని అన్నారు. ఉన్నటువంటి రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఇది 2009లో ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంటు ఆర్భాటంగా దీన్ని పిలిచింది. అప్పుడు ఆర్వీఎస్ కన్స్ట్రక్షన్ అని ఒక కంపెనీ టెండర్లు వేశారు.
వర్క్ మొదలుపెట్టారు, సగంలో వదిలి వెళ్ళిపోయారు. ఆ సగంలో వదిలి వెళ్ళిపోవడమే కాకుండా తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లీగల్గా కొన్ని హర్డిల్స్ వచ్చినాయి, కోర్టులో వేశారు. మాకు బిల్లులు రావాలి అని చెప్పి ఆ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టు కోర్టులో వేయటం వల్ల 5 సంవత్సరాలు కూడా పనులు చేయడానికి లీగల్గా అడ్డం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇప్పుడు 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఎక్కడ వేసిన గొంగళ్ళ అక్కడేలాగా ఈ బ్రిడ్జిని అట్లాగే చూస్తున్నారు. బ్రిడ్జ్ ఎలా ఉందో అది చెదలబట్టి ఈ నాచు పట్టే పరిస్థితి, మొక్కలు పెరిగినటువంటి పరిస్థితి. దీన్ని హైయెస్ట్ ప్రయారిటీగా తీసుకొని హైయెస్ట్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని పూర్తి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మొన్న మాట్లాడటం జరిగింది. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధిత శాఖ మంత్రికి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. దాంతో ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా మొన్న కలవటం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రైల్వే అధికారులు ఢిల్లీ బోర్డు వాళ్ళతో మాట్లాడి అక్కడ మా పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్ని గారు ఆయన కూడా రైల్వే అధికారులతో వెళ్ళి కలవటం వల్ల ఇవాళ మళ్ళా ఈ బ్రిడ్జికి మోక్షము పనులు వేగంగా పూర్తయ్యేదానికి అవకాశం వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నాపై విమర్శలు ఇంకా వస్తూనే ఉన్నాయి. తాజాగా జగన్పై బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శలు గుప్పించారు. ఉనికి కోసం మాత్రమే జగన్ ఢిల్లీలో ధర్నా చేశారంటూ విమర్శించారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలను బతిమాలినా ఎవరూ వైసీపీ ధర్నాకు రాలేదన్నారు. దీంతో అఖిలేష్ యాదవ్ను తీసుకువచ్చి హడావుడి చేశారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఇలా చేస్తున్నారన్నారు. తనను ఓడించిన రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని జగన్ ఇలా చేస్తున్నారన్నారు. 36 మంది హత్యకు గురయ్యారని జగన్ చెబుతున్నారని, అందులో వైఎస్ వివేక కూడా ఉన్నారేమోనని కేశినేని చిన్ని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి నిన్నటి పార్లమెంటు సమావేశాల వరకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషితో రాష్ట్రానికి రకరకాలుగా కేంద్రం నుంచి సహాయం తెచ్చే విధంగా నిరంతరం ఎంపీలం కానీ రాష్ట్ర మంత్రులం కానీ ఎమ్మెల్యేలం కానీ అందరం కూడా కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధి కోసం మేమందరం గత 2 నెలల నుంచి కూడా నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతా ఏ విధంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలి. ఇవాళ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొన్న కూడా చూసాం. అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రం నిన్న ఎంత దారుణంగా ఉందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనందరికీ అర్థమైంది. ఆ ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కాలి అనే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పలు విధాలుగా రాష్ట్ర మంత్రివర్గం కానీ అందరం కూడా కష్టపడుతున్నాం. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అత్యధిక నిధులు రావటం మా అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో మేము కూడా పాలు పంచుకున్నాం. తప్పకుండా వారు కోరిన విధంగా చాలా వాటికి వాళ్ళ కేంద్ర బడ్జెట్లో రావటం హర్షణీయం. ముఖ్యంగా అమరావతి, మన కళల రాజధాని అమరావతి కోసం 15,000 కోట్లు ఇవ్వటం, పోలవరాన్ని మొత్తం కేంద్రమే పూర్తి చేస్తాం. అమరావతికి 15,000 కోట్లు అని, పోలవరం పూర్తి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చంద్రబాబు చెవిలో 2 పువ్వులు పెట్టారని మాజీ ఎంపీ చింతామోహన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు చంద్రబాబు ఈ బడ్జెట్లో ఏం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మాజీ ఎంపీ చింతామోహన్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. చింతామోహన్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లకు గతంలో రాష్ట్రంలో ఎటువంటి నిధులు కేటాయించలేదన్నారు. అమరావతికి 15,000 కోట్లు అని, పోలవరం పూర్తి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చంద్రబాబు చెవిలో 2 పువ్వులు పెట్టారని విమర్శించారు. వైఎస్ జగన్ ఢిల్లీ పోయి అబాసుపాలు అయ్యారని ధ్వజమెత్తారు. జగన్ వైఖరిని ఖండిస్తున్నట్లు తెలిపారు. జగన్ ఇప్పటికీ మోడీ అడుగుజాడల్లోనే నడుస్తున్నారని చెప్పారు. 29వ తారీఖు తిరుపతిలో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నిధుల గురించి ధర్నా చేపడతామని చింతామోహన్ పేర్కొన్నారు. ఎస్ఆర్ శంకరన్ సెక్రటరీగా సోషల్ వెల్ఫేర్ ఉన్నప్పుడు ఆయన ఆఫీస్కి వెళ్ళాను. నిన్న నేను ఆయన ఆఫీస్కి వెళితే అయ్యో కన్నీళ్ళు, ఏమీ లేదు, ఎస్సీల ఫైనాన్స్ కార్పొరేషన్ 0.
ఎస్టీల ఫైనాన్స్ కార్పొరేషన్ 0. ఏమయ్యా, మేమేం పాపం చేసామయ్యా? పక్క రాష్ట్రాల్లో లక్షల రూపాయలు ఇస్తున్నారు. ప్రతి ఎస్సీకి 1 లక్ష రూపాయలు తమిళనాడులో ఇస్తున్నారు ట్రాక్టర్లు కొనుక్కోమని. ఏమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమి తప్పు చేసిందయా? కర్ణాటకలో ఇస్తున్నారు, అక్కడ ఎస్సీలకు లాభం జరుగుతుంది. ఇక్కడ 20% మంది ఎస్సీలకు ఏమి చేస్తున్నారు? జగన్ ప్రభుత్వంలో ఎస్సీలకు జరిగింది 0, బోడి 0. ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నది ఏందో నేను అడిగితే ఆ సెక్రటరీ జవాబే లేదు. నేను ఎందుకు వచ్చానని ఆయనకు తెలియదు. నేను అడిగే ప్రశ్నలకు ఆయన దగ్గర జవాబులు లేవు. ఏమైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? ఎస్సీల పరిస్థితి ఏంటి? ఎస్టీల పరిస్థితి ఏంటి? ఓబీసీలు మైనారిటీల పరిస్థితి ఏంటి? ఏమైపోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? విభజన జరిగిన తర్వాత ఏమైపోయింది ఈ రాష్ట్రం? రైతుల పరిస్థితి ఏంటి? రైతు కూలీల పరిస్థితి ఏంటి? ఎవడు అడుగుతున్నాడు? ఎవడు పట్టించుకుంటున్నాడు? నేను అడుగుతున్నాను. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం సర్వలోకాలను చల్లగా చూసే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢంలో సారె సమర్పించుకోవటం తమకెంతో ఆనందం కలిగిస్తుందని అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం మారం రోజారాణి ఆనందం వ్యక్తం చేశారు. గత 4 సంవత్సరాలుగా వాసవి అమ్మవారికి ఘనంగా సారె సమర్పిస్తున్నట్లు తెలియజేశారు. శనివారం అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా V202A ఆధ్వర్యంలో శ్రీ వాసవి అమ్మవారికి సార సమర్పించే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సారథ్యం వహించిన రోజారాణి మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా వాసవి అమ్మవారికి సార సమర్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ వీధిలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నుండి మేళతాళాలతో ఊరేగింపుగా కొత్తగూళ్లలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సార సమర్పించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ విజయవాడ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా V212A గవర్నర్ కేపాల్ వి సతీష్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి దేశు రాజ్యలక్ష్మి, కోశాధికారి గర్రె ధనలక్ష్మి, ఆర్య వైశ్య మహాసభ స్టేట్ సెక్రటరీ VVK నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అర్బన్ జిల్లా నుంచి మరి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మరి మొట్టమొదటి కార్యక్రమం అయినటువంటి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి మా ఆర్యవైశ్యుల కులదైవమైన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం చేపట్టినాము. మరి మేము భారీ ర్యాలీతో 500 మంది మహిళలతో ఆర్యవైశ్యులు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి చక్కగా అన్ని కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాము. మహిళలందరూ ఈ కార్యక్రమానికి చాలా ఎక్కువ మంది విచ్చేశారు. మరి ఇలాంటి కార్యక్రమాలు అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా మహిళలకి మరి ఆర్యవైశ్యులకి ఉపయోగపడే విధంగా మరెన్నో కార్యక్రమాలు మేము చేయాలని పూనుకున్నాము. మాజేటి కళ్యాణ మండపం 1 టౌన్ బ్రాహ్మణ వీధిలో ఉన్న మాజేటి కళ్యాణ మండపం అనగా ఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గర నుంచి ఊరేగింపుతో మరి కొత్తగూళ్ళలో వేంచేసి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సమర్పించడానికి మేమందరం బయలుదేరుతాం. మా ఆర్యవైశ్య కులదేవత మా ఆడపడిచైన శ్రీ వాసవి అమ్మవారికి విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతుంది. పాల్గొన్న భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా కులదేవత అయినటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సార సమర్పించడానికి విజయవాడ అర్బన్ జిల్లా మహిళా విభాగం మొత్తం పూనుకొని ఈ కార్యక్రమాన్ని కొత్తగూడలో వేంచేసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సార తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా అందరినీ మేము కోరేది ఏంటంటే ఇవిగా పాల్గొని మా అమ్మవారికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో పంచాయతీ వ్యవస్థలను పూర్తిగా జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని పంచాయతీరాజ్ ఛాంబర్ ఆఫ్ రాష్ట్ర అధ్యక్షులు వైవివి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 40 రోజుల కాలంలో రాష్ట్రంలో ఉన్న పంచాయతీలకు నిధులను కొంతవరకు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. నగరంలోని బాలోత్సవ భవన్లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. సమావేశాల్లో గ్రామీణ వ్యవస్థ బలోపేతంపై అనేక తీర్మానాలను ఆమోదించడం జరిగింది. అనంతరం పంచాయతీరాజ్ ఛాంబర్లో పంచాయతీల సర్పంచుల హక్కుల కోసం పోరాడి ఎమ్మెల్యేగా విజయం సాధించిన జి శంకర్, దగ్గుపాటి ప్రసాద్లను సర్పంచులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పరిపాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తామని తెలిపారు.
గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు సర్పంచ్ల సమావేశంలో పాల్గొని పంచాయతీల అభివృద్ధి కోసం అనేక హామీలను ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం పంచాయతీలకు తీవ్ర ద్రోహం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థను కాపాడుకునేందుకు గత 4 సంవత్సరాల నుండి పోరాటం చేయడం జరిగిందని, అందరూ సహకారంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో పంచాయతీ వ్యవస్థలు బలోపేతం అవుతాయని చెప్పారు. మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అలాగే ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాల రాష్ట్ర కమిటీ సమావేశాలు పెట్టుకోవటం జరిగింది. దీనికి 2 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి, మేము సుదీర్ఘకాలంగా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా గ్రామ పంచాయతీలకి, గ్రామీణ ప్రజలకి, గ్రామ పంచాయతీ వ్యవస్థకి, సర్పంచులకి చేసినటువంటి ద్రోహం, అన్యాయానికి వ్యతిరేకంగా మేము సుమారు 4 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం నడిపాం. చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించితేనే గ్రామ పంచాయతీలకి, సర్పంచులకి మళ్ళీ మంచి రోజులు వస్తాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము తిరిగి ప్రచారం చేయటం. అది ఈరోజు మేము చేసినటువంటి ప్రయత్నాలు, మా ఉద్యమం ఫలించి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావటం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రావటం, వీటి పట్ల మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్, రాష్ట్ర కమిటీలు వాళ్ళకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున తీర్మానం చేయటం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా నేను తీసుకోవడం జరిగింది. దేనికంటే నేషనల్ లెవెల్లో బెస్ట్ ఎంపీపీ అవార్డు రావడం అనేది నాకు ఆ రోజు చాలా గర్వకారంగా ఉన్నింది. దానిలో భాగంగానే దాని తర్వాత నన్ను మా జాతీయ అధ్యక్షులు స్టేట్ జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. ఏది ఏమైనా నేను ఈరోజు ఎమ్మెల్యే అయినానంటే దానికి ఖచ్చితంగా మా పంచాయతీ రాజ్ ఛాంబర్ అని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా పంచాయతీ రాజ్ ఛాంబర్లో సర్పంచుల నిధులైతే ఏమి, అలాగే ఎంపీపీ నిధులైతే ఏమి, ఏవైతే ఇంతకుముందు గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందో అవన్నీ తీసుకొని రావడానికి, అలాగే ఫ్యూచర్లో ఏమున్నా కానీ ఫండ్స్ కానీ మా సర్పంచులు కానీ, లేకపోతే ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, కౌన్సిలర్లు కానీ ఏ ఫండ్స్ ఉన్నా కానీ నేను మా అసెంబ్లీలో మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడిగి అసెంబ్లీలో చర్చించి ఖచ్చితంగా ఇవి నిధులు విడుదల చేస్తానని చెప్పేసి మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈరోజు పంచాయతీరాజ్ ఛాంబర్లో వెన్నంటి ఉండి నడిపించిన నా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జగన్ కు భయపడి ఈ ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొన్న ప్రజలు మళ్లీ జీవితంలో అతని పార్టీకి ఓటేయరని తెలుగుదేశం అధికార ప్రతినిధి నాగుల్ మీరా అన్నారు. పులివెందుల పులి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి పిల్లిలా ఢిల్లీ పారిపోయాడని విమర్శించారు. నగరంలోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగుల్ మీరా మాట్లాడుతూ ఏపీలోని జగన్ని పట్టించుకునేవారే లేనప్పుడు ఇక ఢిల్లీలో ఎవరుంటారని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన ఏకైక సీఎం జగనేనని విమర్శించారు. జగన్ చేసిన పాపాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఆయన తీహార్ జైలుకు వెళ్లక తప్పదన్నారు. దేవతలు పాలించిన అమరావతి పేరున్న రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్మించే అవకాశం భగవంతుడు చంద్రబాబుకు కల్పించాడని పేర్కొన్నారు. పులివెందల పులి జగన్ రెడ్డిని గొప్పలు చెప్పుకున్న వైసీపీ నేతలారా, ఇవాళ పులివెందల పిల్లిలాగా ఢిల్లీ పారిపోయాడు. ఆంధ్రప్రదేశ్లోనే నీ మాట వినేవాళ్ళు లేడు, ఢిల్లీలో నీ మాట ఎవడంటాడని వీళ్ళు ధర్నా చేస్తావా జగన్ రెడ్డి? అసెంబ్లీలో కూర్చునే ధైర్యం లేదు. ఎందుకు ధైర్యం లేదంటే నువ్వు చేసిన పాపాల చిట్ట అసెంబ్లీలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఆ చెప్పేటువంటి మాటలు వినలేక నీ చెవులో సీసం పోసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 5 రోజులు అసెంబ్లీ జరిగితే నీ పాపాల చిట్ట 15 గంటలు చదివినా సరిపోలా.
ఇవాళ జగన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీ మీద అసంతృప్తితో ప్రజలు ఓట్లు ఇలా నీకు భయపడి ఓట్లు వేశారు. అంటే నీ అరాచక పాలనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఇవాళ ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, దెయ్యాలు ఏదాలు వల్లిచ్చినట్లు ఉంది. ప్రజాస్వామ్యం గురించి, 3 సింహాల గురించి, పోలీసులు ఏం పని చేయాలో అనేటువంటి పద్ధతుల్లో నువ్వు మాట్లాడుతుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నికల ప్రక్రియకు ఆమోదం తెలిపితేనే ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు తెలిపారు. తక్షణం కేఆర్ సూర్యనారాయణ, గుళ్ళ నాగసాయిలను సంఘం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆస్కార్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు వాస్తవాలు తెలియజేయాలని సమావేశం నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సుబ్బారాయన్ 2010లో ఏర్పాటు చేసిన తర్వాత సూర్యనారాయణ సంఘాన్ని ఆయన చేతిలోకి తీసుకున్నారని తెలిపారు. 2019లో విజయవాడ వేదికగా సంఘం కార్యకలాపాలు ప్రారంభించారని, కాకినాడలో నా సంఘాన్ని నడుపుతున్న సందర్భంలో సూర్యనారాయణ తమతో కలిసి పనిచేయాలని కోరారని, నాటి నుంచి సంఘం అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేశామని తెలిపారు. సంఘం చాటున సూర్యనారాయణ తన నైజాన్ని చూపించారని, సంఘం మాటున ఉన్నతాధికారులను దుర్భాషలాడటం, అందరిపై అహంకారంతో ప్రవర్తించారని ధ్వజమెత్తారు. ఆయన ప్రవర్తన వలన మా సంఘం అనేక కేసులను ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టానురీతిలో షోకాజ్ నోటీసులు ఇవ్వడం, రాజీనామాలు చేయించడం లాంటివి చేసేవారని విమర్శించారు. సస్పెన్షన్లో ఉన్న వ్యక్తికి ఓడీ ఇవ్వరని తెలిసి అప్లై చేశారని, నా మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు, చిత్రహింసలు పెట్టారని తెలియజేశారు. సూర్యనారాయణకు సత్తా ఉంటే ఎన్నికలకు వెళదాం రమ్మని మీడియా ద్వారా సవాలు విసురుతున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం, ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ అవుట్సోర్సింగ్ తదితర ఉద్యోగులందరికీ వాస్తవాలను తెలియజేయడం కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటివరకు వ్యవహరిస్తున్న శ్రీ కేఆర్ సూర్యనారాయణ కబంధ హస్తాల నుంచి విడిపించడానికి సమావేశం కావడం జరిగింది. మా సంఘం 2010లో రిజిస్టర్ కాబడింది. ఆ రిజిస్ట్రేషన్ టైంలో ఉన్నటువంటి నాయకులు శ్రీ సుబ్బరాయన్ గారు సంఘాన్ని నడుపుతూ వచ్చారు. తరువాత ఆ సంఘంలో చొరబడినటువంటి కేఆర్ సూర్యనారాయణ గారు అదే సంఘ వ్యవస్థాపకుడు ఉన్న సుబ్బరాయన్ గారిని తరిమికొట్టి సంఘాన్ని వశం చేసుకోవడం జరిగింది. అహంకారపూరిత చర్యల నుంచి ఏపీజీఏని ఈరోజు ఆయన బహిష్కరించడం జరిగింది. ఇక నుండి ప్రతి విషయాన్ని చాలా పారదర్శకంగా, బైలాస్కి అనుకూలంగా ప్రభుత్వం మాకైతే ఏవైతే ప్రివిలేజెస్ ఇచ్చిందో ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా మేము ఏపీజీఏని ముందుకు తీసుకెళ్తాం. అందరూ నాయకులందరూ కూడా వారి మద్దతును ఇప్పటికే ఫోన్ల ద్వారా వారి సంఘీభావాన్ని తెలియజేశారు. వారందరికీ మీ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని కూడా కోరుకుంటూ, ఇక సంఘంలో పడిన బాధలు అన్నీ కాదు, 13 జిల్లాలకి ఉండవలసిన ప్రెసిడెంట్ సెక్రటరీలని, జిల్లా బాడీలని 26 జిల్లాలుగా మార్చి దాన్ని జిఏడీలో ఆమోదించకుండా 26 జిల్లాలకి నాయకులను వేసుకోవడం జరిగింది గతంలో. ఈ విషయాన్ని దఫాలుగా మేము ఖండించాం. ఏది బైలా ప్రకారం జరగట్లేదు, మాకు ఒక కాగితం ఇవ్వండి అని మేము ఎన్నోసార్లు ఈసీ మీటింగ్లో చెప్పినా ఆయనకి అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న ఆయన పలుకుబడి, ఆయన అహంకారంతో మమ్మల్ని అందరినీ నోళ్లు మూయించాడు. జగన్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుందని ఏపీ ప్రొఫెషనల్ ఫోరం వ్యవస్థాపకులు నేతి ఉమామహేశ్వరరావు అన్నారు. నిన్న అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ప్రజా రుణం సహా రాష్ట్రానికి వచ్చే మొత్తం వసూళ్లు 2,39,140 కోట్లుగా అంచనా వేశారని తెలిపారు.
అత్యవసర ఖర్చులన్నీ కలిపితే 2,50,825 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11,685 కోట్లు లోటు కనిపిస్తోందన్నారు. ప్రజలు కట్టిన పన్నుల మీద ప్రభుత్వాలు నడిపితే ఎలాంటి ఆర్థిక లోటు ఉండదన్నారు. ప్రభుత్వాలు మితిమీరిన ఖర్చులు చేయకుండా అవసరమైన మేర ఖర్చులు చేస్తే ప్రజలపై భారం ఉండదన్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకుండా ఓటాన్ బడ్జెట్ పెట్టడం, దాని మీద జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడకుండా ఢిల్లీలో మాట్లాడడం, ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఎవరు? ఈ ప్రభుత్వమా, గత ప్రభుత్వమా, లేక ఆర్థిక పరిస్థితి? ఈ మూడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఓటాన్ బడ్జెట్ జనరల్గా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టే పరిస్థితులు ఉంటాయి. ఒక ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితి అంటే ఆల్రెడీ మనం దివాలా తీసాం. ఈ దివాలా తీసామన్నది ఆల్రెడీ నిన్న వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రంలో మెన్షన్ చేస్తూ మన ఆదాయం, మన ఖర్చులకు బాను 1,46,000 కోట్ల డెఫిసిట్లో ఉన్నామని మెన్షన్ చేశారు. అంటే ఇంక్లూడింగ్ పెండింగ్ బిల్లులు అన్నీ కలిపి. ఇదే మేము ఎన్నికల ముందు చెప్పాం. రాష్ట్ర ఆదాయం, జీతాలు, పెన్షన్లు చెప్పాలంటే పెండింగ్ బిల్లులు కట్టడానికి పోక ₹9 ఆగపోతే ఎలా మీరు చెప్పే హామీలు అమలు చేస్తారని, ప్రస్తుత ప్రభుత్వాన్ని సూపర్ 6 ఎట్లా అమలు చేస్తారని అడిగాం. అలాగే గత ప్రభుత్వాన్ని నవరత్నాలు ఎట్లా అమలు చేస్తారో రాష్ట్ర ప్రజలకు చెప్పి హామీలు ఇవ్వండి అని చెప్పాం. ఆ రోజు 2 ప్రభుత్వాలు, 2 పార్టీలు కూడా జనాలను గొర్రెలు చేయడానికి సిద్ధమై జనాలను మభ్యపెట్టి ఎన్నికలకు వెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తన కార్యాలయం వద్ద ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులకు సమస్యలు తను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం. పలు పత్రికలు సభా ఉల్లంఘనలకు పాల్పడ్డాయన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు. చట్టసభల సమాచారాన్ని వక్రీకరించిన వారిపై చర్యలుంటాయని హెచ్చరిక. చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదు, సాకుపత్రం అంటూ విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. గత ప్రభుత్వంపై నిందలు వేయటం సరైంది కాదని హితవు. గుణదల పైవంతెన పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బోండా ఉమా. త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.